హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే ఈ వీడియోలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైందిది. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ నేను ఏం స్టిచ్ చేస్తున్నానంటే పరుపు కవర్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు చూస్తే పింక్ కలర్‌ది నెక్స్ట్ యెల్లో కలర్‌లో ఉన్నది నేను స్టిచ్ చేసింది అన్నమాట. సో, ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ కూడా చేశాను. అదేంటో అన్నది చెప్తాను. మీరైతే ఆ మిస్టేక్ చేయకుండా కుట్టుకోండి. చాలా బాగా వస్తుంది. నేను ఆ మిస్టేక్ చేసినా సరే బెడ్‌కి అలా కరెక్ట్‌గా ఫిట్ అయినట్టు వచ్చిందనమాట. సో, ఇక్కడ నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను, ఎలా స్టిచ్చింగ్ చేస్తానో ప్రతీది కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ మీకు ఎటువంటి మెజర్‌మెంట్స్ కూడా లేవు. జస్ట్ నేను ఇది రఫ్‌గా కుట్టాననమాట. ఎలా వస్తుందో ఏంటో అన్నది తెలుసుకోవడం కోసం ట్రై చేశానంతే. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైమ్ అయితే ఇంకా కొంచెం మంచి సారీతో అయితే స్టిచ్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే ఇలా పరుచుకున్నాననమాట బెడ్‌కి. ఇలా పరుచుకున్నప్పుడు నాకు ఇది కొంతవరకే కవర్ అయింది. పూర్తిగా అయితే కవర్ అవ్వలేదు. ఇదంతా కూడా మనకి జాయింట్ పడుతుంది. సో, ఇలా ఇంత జాయింట్ వేసుకోవాలంటే చాలా కష్టం కదా! అందుకోసమని మళ్ళీ ఇంకొకలా ట్రై చేశాను. ఇలా ఏసుకున్నాను. అడ్డంగా వేసుకున్నాను. చూడండి ఇలా అడ్డంగా ఒక వైపు ఎంతొస్తుందో అంత పరుచుకున్నాను. ఇది ఒక సైడ్ నుంచి వేసాననమాట. మరొక వైపు ఇంకొక సైడ్ ఉంటుంది కదా! లాస్ట్‌లో ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా! అదేమో ఆ పక్కన పరిచాను. చూడండి అలా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆహ్, ఈ బెడ్ కవర్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలన్నమాట. కొన్న వాటిల కన్నా చాలా బాగా అయితే వచ్చింది. చూసారా ఇలా వేస్తే నాకు ఫుల్ కవర్ అయిపోయింది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇది కరెక్ట్‌గా మిడిల్‌కి కట్ చేసేసి, ఇలా జాయింట్ అయితే వేసేస్తాను. ఇక్కడ ఈ మిడిల్‌కి కరెక్ట్‌గా 2 కూడా మనం ఒక ఫోల్డ్ చేసుకొని, ఆ మిడిల్‌లోని కట్ చేసుకోవాలి. ఇది ఎలా కట్ చేయాలో ఏంటో మొత్తం అన్నీ గూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఎటువంటి మెజర్‌మెంట్స్ కూడా మనకి అవసరం లేదు. సో, ఈ మిడిల్‌లోనైతే ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం జాయింట్ వేసుకున్నామనుకోండి, అప్పుడు పరుపు కవర్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను మీకు. సో, ఫస్ట్ అయితే ఇక్కడ నేను కటింగ్ అన్నది చేసేస్తున్నాను. ఈ రోజుల్లో పరుపు కవర్ కొనాలి అంటే 400 నుండి 800 వరకు కూడా ఉంటుంది కదా! క్వాలిటీ బట్టి. కానీ అదే క్వాలిటీని మెయింటైన్ చేసి మనం జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి బెడ్ కవర్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో, అందుకనే ఒకసారి ట్రై చేశాను. ఏ విధంగా వస్తుందో అన్నది ట్రై చేశాననమాట. సో, ఫస్ట్ అయితే దీనంతటిని ఇలా జాయింట్ అయితే వేసుకుందాం మనం. చూడండి ఇప్పుడు జాయింట్ వేయడం కోసం మిషన్ మీదకైతే ఎక్కాను. ఫస్ట్ అయితే ఇక్కడ చిన్న చిరిగిపోయింది కదా! దాన్నయితే అటాచ్ చేస్తున్నాను. ఈ సారీ అయితే చూడడానికి బానే ఉంది గానీ, చీక్కుపోయినట్టు అవుతుంది. కానీ ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాం కదా! ఏముందిలే ఒకసారి ట్రై చేసేసి అప్పుడు ఒక 1, 2 నెలలు యూజ్ చేసిన తర్వాత తీసియొచ్చు అన్నట్లుగా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. బట్ మీరు మాత్రం ట్రై చేయడానికి అయితే ఇలాంటి సారీ మీద అయితే ట్రై చేయండి. లేదు మాకు ఫస్ట్ టైమే బాగా వచ్చేస్తుంది అనుకుంటే మంచి క్లాత్ ఏదైనా తీసుకొని లేదంటే సారీనే యూజ్ చేయండి. మళ్ళీ క్లాత్ కొనమంటే ఎక్స్‌ట్రా మనీ వేస్ట్ అవుతుంది కదా! ఇది ఎలాగా మనకి లోపల వైపుకే ఉండిపోతుంది కాబట్టి ఓల్డ్ సారీ కొంచెం గట్టిగా ఉన్న సారీస్ ఉంటాయి కదా! మనం కట్టుకోలేనివి బాగా దళసరిగా ఉన్న సారీస్ ఉంటాయి కదా! అలాంటి సారీస్ యూజ్ చేయండి. చాలా బావుంటుంది పరుపు కవర్‌కయితే. సో, ఇక్కడ నేను ఈ జాయింట్‌నయితే కలిపేసుకున్నాను. ఇక్కడ చినిగిపోయింది కదా! దీన్నయితే నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ చివరి నుండి ఆ చివరి వరకు 2 పీసులు కూడా ఒకదాని మీద ఒకటి వేసుకొని జాయింట్ అయితే చేసేస్తున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నేనిక్కడ ప్రతి పాయింట్ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే కుట్టుకున్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి కదా! సో, అందుకోసమనే ప్రతీది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఏ విధంగా చేస్తున్నానో అన్నది మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఇప్పుడు ఈ రెండిటిని కలుపుకుంటూ జాయింట్ అయితే వేస్తున్నాను. నేనైతే ఇది కుట్టకముందు చాలా వీడియోస్ చూసాను. చాలా రకాలుగా మెజర్‌మెంట్స్ అయితే చెప్తున్నారు. అసలు అన్ని మెజర్‌మెంట్స్ అవసరం లేదనమాట. ఎందుకంటే అందరూ కూడా అన్ని మెజర్‌మెంట్స్ పెట్టి కటింగు, స్టిచ్చింగు చేసుకోలేరు కదా! అందుకోసమని ఇలా సింపుల్ మెథడ్‌లో మీ అందరికీ అర్థమవ్వాలి అన్నట్లుగా నేను ఇలా సింపుల్‌గా అయితే చెప్తున్నాను. మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినిట్‌గా కామెంట్ చెయ్యండి. మీకు వీలైనట్లు, మీకు అర్థమయ్యేటట్లు మరొక వీడియోలో అయితే చెప్తాను. మీకేమైనా అర్థం అవ్వకపోతే మాక్సిమం ఇదే వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఈ చివరి వరకు కూడా ఇదే విధంగా ఒక కుట్టయితే వేసేస్తున్నాను. మీకు ముందే చెప్పాను కదా! ఈ సారీ అయితే అంతగా బాలేదు. పీకిపోయినట్టు అయిపోతుంది.
ఇది నేను ఎక్కిస్తున్నప్పుడు కూడా పీకిపోయి చిన్నది చినిగిపోవడం అలా జరిగిందనమాట. సో, అందుకోసమని ఇది రఫ్‌గా కుడుతున్నాను కాబట్టి నేను ఒక కుట్టయితే వేసుకుంటున్నాను. అలా కాకుండా మీరు ఇంకా స్ట్రాంగ్ శారీతోని గనుక కుట్టుకున్నట్లయితే డబుల్ స్టిచ్ వేసుకోండి ప్రతీదీ కూడా. ఎందుకంటే పరుపు ఎక్కించినప్పుడు, తీసుకున్నప్పుడు కుట్లు ఊడిపోకుండా ఉంటాయి త్వరగా. సో, ప్రతి దానికి కూడా మీరైతే డబుల్ కుట్టు వేసుకోండి. నేనిక్కడ వీడియోలో డబుల్ స్టిచ్ చూపించాలన్నా వీడియో లెంత్ అన్నది ఎక్కువైపోతుంది కదా! సో, అందుకోసమనే ప్రతి దానికి ఒక సింగిల్ కుట్టన్నది వేసి మీకు చూపిస్తున్నాను. మీరు మాత్రం ప్రతి దానికి డబుల్ కుట్టయితే వేసుకోండి. ఇలా చివరి వరకు ఇదే విధంగా కుట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు దీన్నొకసారి బెడ్ మీద వేసి చూద్దాం. మనకి మొత్తం ఎలా కవర్ అయిందో ఏంటో అన్నది మీకు మరొకసారి బెడ్ మీద వేసి చూపిస్తాను. సో, ఇలా మనకి జాయింట్ అయితే అయిపోయింది కదండీ! జాయింట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు నేను ఈ బెడ్ కవర్‌ని ఒకసారి జాయింట్ చేయక ముందు, అంటే మొత్తం బెడ్ కవర్‌లా రెడీ చేయక ముందు, ఒకసారి బెడ్ మీద వేసి చూస్తున్నాను. మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి వరకు కవర్ అవుతుందా లేదా అన్నది మరొకసారయితే చూస్తున్నాను. సో, ఇలా నీట్‌గా మొత్తం అంతా కూడా పరిచేసుకున్నాను. ఇలా పరుచుకున్న తర్వాత, ఇప్పుడు మనకి ఇంకా కింద వైపుకైతే క్లాత్ ఉందన్నమాట. ఆ కింద వైపు ఉన్న క్లాత్‌ని నేను మరలా దాని మీదకి ఫోల్డ్ చేస్తున్నాను. అప్పుడు మనకది ఎంత లెంతొచ్చింది, ఈ పరుపుకి సరిపోతుందా లేదా అన్నది చూస్తేనే మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. చూడండి, నేను చూపించే విధంగా ఇలా ఒకసారి నీట్‌గా పరుచుకున్న తర్వాత, మరలా ఇంకొకసారి ఫోల్డ్ అయితే చేసుకోండి. ఇది మీకు పెద్దది కాబట్టి అంతగా అర్థం అవ్వట్లేదు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా క్లియర్‌గానే చెప్తున్నాను. అందుకే మీకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేశాను మొత్తం అంతా కూడా. సో, ఇక్కడ మనం అటు సైడు అండ్ అలానే కింద వైపున జాయింట్ చేసేసి, మనం గలేబీ కవర్ ఏ విధంగా అయితే ఒక సైడ్ ఓపెన్ ఉంచుతామో, సేమ్ ఇది కూడా అంతే. ఒక సైడ్ అయితే ఓపెన్ ఉంచుకోండి. మిగతా 2 వైపులా జాయింట్ చేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు పరుపు ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్‌గా ఈ సారీ కూడా అంతే వచ్చింది. కానీ మీరేం చేస్తారంటే, ఆ పరుపు ఎంతైతే ఉందో, మీ పరుపు ఎంతైతే ఉందో దానికన్నా కాస్త మీ అరిచెయ్యంత లూజ్ అయితే తీసుకోండి. సో, మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసమయితే నేను చెప్తున్నాను. ఒకవేళ క్లాత్ సరిపోకపోయినా దానికి మరో కొంత క్లాత్‌నయితే అటాచ్ చేసి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అప్పుడైతే కంఫర్టబుల్‌గా ఎక్కుతుంది పరుపుకి. సో, ఇక్కడ నేను గలేబీ కవర్ ఏ విధంగా అయితే ఒక వైపున ఓపెన్ ఉండి మొత్తం 3 వైపులా క్లోజ్ ఉంటుందో, సేమ్ అదే విధంగా మనం ఇక్కడ మొత్తం 3 వైపులా క్లోజ్ చేసుకోవాలి. ఒక సైడ్‌ని మాత్రం ఓపెన్ ఉంచుకోవాలి. ఆ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే, నేను వీటి కోసం మ్యాచ్ అయ్యే కలర్స్ థ్రెడ్సే తీసుకోను. మ్యాచ్ అయినా అవ్వకపోయినా మనకి ఇలా బాబిన్స్‌లో థ్రెడ్స్ అయితే ఉంటాయి కదా! ఇలాంటివి కుట్టేటప్పుడు నేను ఇలా బాబిన్స్‌నయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకవి ఖాళీ అయ్యాయనుకోండి బాబిన్స్, నెక్స్ట్ మనకి మ్యాచ్ అయ్యే బ్లౌజ్‌కి థ్రెడ్ ఎక్కించుకునే విధంగా ఖాళీగా ఉంటాయి కదా! ఇలా ఖాళీ చేసుకుంటూ ఉంటాను నేను. డోర్ మ్యాట్స్, ఇలా మనకి రీయూజబుల్ ఐడియాస్ ఏ విధంగా అయితే మన ఇంటికి ఉపయోగకరంగా ఉంటాయో, సో, అవన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నాకు ఖాళీ దొరికే సమయంలో. మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే డెఫినెట్‌గా కామెంట్ చెయ్యండి. మీకు ఏ టైపు కావాలి అనేది చెప్తే నేను ఆ విధంగా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడైతే పరుపు కవరు స్టిచ్ చేస్తున్నాను కదా! అలానే మీకు ఏదైనా స్టిచ్ చేసుకోవాలి అనిపిస్తే నాతో కామెంట్ చెయ్యండి. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడు నేను ఒక వైపున అయితే జాయింట్ చేశాను. మరొక సైడ్‌ని కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అయితే చేస్తున్నాను చూడండి. సో, మొత్తం మనం 3 సైడ్‌లు కూడా జాయింట్ అన్నది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చాలా సింపుల్‌గా మనం 10, 15 నిమిషాల్లోనే ఇది కటింగు, స్టిచ్చింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. నేనింకా వీడియో చేస్తూ చేశాను కాబట్టి ఈ టైం అయినా పట్టింది. కానీ మీరు నార్మల్‌గా చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. కొంచెం క్వాలిటీ బావున్న క్లాత్ తీసుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది. మనం పరుపు కవర్లు డబ్బులు ఎక్కువ పెట్టి కొన్నా సరే నార్మల్ క్లాత్‌గానే వస్తుంది. అంత క్వాలిటీ అయితే రావట్లేదు. నేను ఎక్కువగా బెడ్ కవర్ వాష్ చేస్తూ ఉంటాను. కాబట్టి అది బేనే చినిగిపోతుంది. నేను బెడ్ కవరు మాక్సిమం ఒక నెలకొకసారైనా వాష్ చేస్తూ ఉంటాననమాట. ఎందుకంటే దుమ్ము, ధూళి వాటికి కూడా వెళ్తాయి కాబట్టి మనం ఎక్కువగా హైజీనిక్‌గా ఉంచుకుంటూ ఉండాలి.
సో, నేను ఇలా ఎక్కువగా వాష్ చేయడం వల్ల ఏంటంటే అవి బేనే చినిగిపోతున్నాయి. అలాంటప్పుడు మనం ప్రతి 3, 4 నెలలకొకసారి బెడ్ కవర్‌లయితే కొనలేము కదా! సో, అందుకోసమనేసి ఇలా అయితే స్టిచ్ చేసుకున్నామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. సో, ఇక్కడ మన బెడ్ కవర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చిన్న కుట్టు పడలేదు. అందుకోసమని మళ్ళీ చిన్న కుట్టయితే వేశాను. ఇప్పుడు ఈ బెడ్ కవర్ అంతటిని కూడా నేను రివర్స్ అయితే చేస్తున్నాను. రివర్స్ చేసుకుంటే మనకి ఖర్చు పార్ట్ అంతా కూడా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను దీన్నంతటిని రివర్స్ చేశాను కదా! ఒకసారి మీ అందరికీ కూడా చూపిస్తాను. ఇది ఎలా వచ్చిందో ఏంటో అన్నది. చూడండి. ఇక్కడ మన పరుపు కవర్ అయితే మొత్తం అంతా కూడా ఇలా నీట్‌గా రెడీ అయిపోయింది. ఎక్కువ మెజర్‌మెంట్స్ ఉంటాయి. ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి? ఎలా స్టిచ్చింగ్ చేయాలి? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయకుండా నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోండి. 10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది కటింగు, స్టిచ్చింగు. అండ్ ఇప్పుడు నేను బెడ్‌కి ఎక్కించిన తర్వాత కూడా మీకు ఆల్రెడీ చూపించాను. మరొకసారి చూపిస్తాను చూడండి. సో, ఇది నేను బెడ్ కవర్ ఎక్కించక ముందు వీడియో. చూసారా ఎక్కడికక్కడ చినిగిపోయింది. మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి గానీ, క్లాత్ అయితే అంత క్వాలిటీది కాదు. ఇప్పుడు నేను బెడ్ కవర్ ఎక్కించిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇక్కడంతా కూడా మంచిగా అనిపించింది నాకు. అంత లూజ్ కూడా లేదు కదా! మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఎక్స్‌ట్రా అరచెయ్యంత తీసుకోలేదు కదా! అందుకని టైట్‌గా ఉంది. మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకుండా కరెక్ట్‌గా బెడ్ కవరు అంటే మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా! 2 లేయర్ కింద పరుపు మీద వేసుకున్న తర్వాత అది కరెక్ట్‌గా ఉన్నా సరే ఒక అరచెయ్యంత ఎక్స్‌ట్రా అయితే తీసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. మీ అందరికీ కూడా అర్థమయ్యింది అండ్ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.